వస్తుంది. సో ఈగో అన్ని పక్కకు పెట్టేసి ఎప్పుడైతే మనం ఇన్నోసెన్స్ అయిపోతామో, ఎక్సైటెడ్ ఉంటామో 100% సక్సెస్ ఫాస్ట్గా వస్తుంది. ముందు మా వైఫ్ మాట్లాడతాను, తర్వాత నేను మాట్లాడతాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు షాహిన్, నేను హౌస్ వైఫ్ని. ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకుంటామండి. చాలా బాగుంది బిజినెస్. ఫస్ట్ స్టార్టింగ్ అయితే బిజినెస్ నుంచి ఏం తెలియదు నాకు. డబ్బులు ఎలా వస్తాయి, ప్రొడక్ట్స్ ఏంటిది, ఎలా వాడాలి ఏం తెలియదు. కానీ మీలాగా నేను మీటింగ్కి ఇలా సండే మళ్ళీ మధ్యలో మీటింగ్కి వెళ్తూ నేర్చుకొని ఇలాగా వచ్చాము. చాలా డ్రీమ్స్ ఉంటే ఫస్ట్ అయితే డ్రీమ్ ఏదైతే ఉంటే కానీ ఆ పెద్ద డ్రీమ్ చూడడానికి కూడా భయం అయితే ఉండే. మనం ఉన్నాం ఇక్కడ, ఆ పెద్ద డ్రీమ్స్ ఎప్పుడైతే అది. కానీ వెస్ట్ నుంచి పుట్టినందుకు అనే వెస్ట్లో వచ్చి నుంచి మా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినాయి. ఏదైతే ఆలోచించలేమో ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఇక్కడ మళ్ళీ మంచి లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. మాదే కాదండి, మా టీంలో వస్తుంది. వాళ్ళందరి డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఫస్ట్ అయితే నా ఒక డ్రీమ్ ఉంటుండే, మనమే మంచిగా ఉండాలి, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలనుకుందాం కానీ అదే ఆలోచన ఉంటుండే. కానీ ఇప్పుడు ఆలోచన లేదండి. మనదైతే అయిపోయింది, మన టీంలో ఉన్న వాళ్ళు అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని అదే కోరుకుంటున్నాను నేను ఇప్పుడు. ఫస్ట్ అయితే మాకు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఉంటారు కదా చుట్టుపక్కల రిలేషన్లో, సప్లా పేస్ట్ బిజినెస్, సప్లా మనకి పోతారు, అట్లా అన్నీ చాలా ఎక్కిస్తుంది. మేము మీటింగ్లోకి వస్తాయి అమ్ముళ్ళేదేం లేదు, తెలిసిన వాళ్ళకి చెప్పడే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళు అట్లా అంటుండే మాకు. కానీ చాలామంది ఎక్కిస్తుంది. నాకు అది ఎక్కించినప్పుడు ఒక మాట గుర్తొస్తుండే భారత్ సార్ది. ఒక సిడీలో ఉంటుంది హిందీలో, అంటే బెల్లం ఉంటే చీమలు వస్తాయి కదా, అంటే చాలా ఎగ్జాంపుల్ చెప్తుండే. అదే నాకు మాట ఎప్పుడు చూస్తే అదే కూర్చుంటుండే, అదే అట్లా కావాలి మనం. కానీ అన్ని సిటీలో అదొకటి మాట నాకు చాలా నచ్చుతుంది. కానీ చూస్తూ సేమ్ అట్లనే అయిపోతుందండి. చాలా బాగుంది వెస్టేజ్లో లైఫ్. ఇంకా చూస్తే మా ఇక్కడ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే మా ఇల్లు డ్రీమ్స్ చాలా ఉండే నాకు. అంటే పెద్ద ఆఫీస్లో ఉన్నప్పుడు చిన్న ఇల్లు ఉండే, కానీ ఇప్పుడు చాలా పెద్ద ఇల్లు ఉంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాదే నా ఇల్లు ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు కూర్చుంటారు, వాళ్ళకి నుంచి థియేటర్లో పడతాం కదా, నాకు అనిపిస్తుంది మనదే కదా. వాళ్ళు వచ్చినాక అబ్బా ఎంత బాగుంది ఇల్లు అని అంటారు. అంటే సడన్లీ మాట్లాడతారు కదా, బాగుంది ఇల్లు, ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు ఇద్దరు, చాలా తిరిగిన మీరు సరిగ్గా ఇక్కడ దూరం వెళ్తుండే, చాలా బాగా పనిచేశారు మీరు అని. అండ్ ఒక్కొక్కసారి ఎన్నిసార్లు మనదే కదా నా గురించి అంటుంది ఏమో అనిపిస్తుంది. కానీ ఇట్లా చూస్తూ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయి అంటారండి. ఏం తెలియనప్పుడు ఇంత చేసినాము, మీకైతే అన్నీ తెలిసి ఇక్కడ మంచి బిజినెస్ ఉంది, ఇక్కడ మంచి టీం ఉంది, మళ్ళీ డిఎల్సిపి మీటింగ్ గురించి అన్ని దగ్గర ఉన్నాయి. అప్పుడైతే స్టార్టింగ్లో అయితే చాలా దూరం వెళ్తుంటే మేము నేర్చుకోనికి ఇక్కడ వినడానికి ఇక్కడ చాలా దూరం ఉండే. అప్పుడే ఇప్పుడైతే అందరికీ దగ్గర అయింది. తొందరగా అందరూ మంచిగా డ్యూసిడీలు కావాలి, పెద్ద ఇన్కమ్ తీసుకోవాలి. చాలా బాగుందండి బిజినెస్. థ్యాంక్ యూ. ఎక్కడన్నా టూర్కి ఎక్కడన్నా వెళ్ళాలి, ఎంజాయ్ చేయడానికి, పిల్లలు తీసుకోనికి అంటే మేము మా దర్గా కాడికి వెళ్తుంటే, లేకపోతే చార్మినార్ వెళ్తున్నాం. కానీ ఇప్పుడు బిజినెస్ వచ్చిన నుంచి నేను నాకు ఫేవరెట్ డ్రీమ్ ఉండే దుబాయ్ వెళ్ళాలని. దుబాయ్కి వెళ్ళాను. మళ్ళీ క్రూజ్లో ఉన్నాము 3 days ఉన్నాము అక్కడ. మళ్ళీ స్విట్జర్లాండ్ కూడా వెళ్ళాము. కానీ ఇక్కడెక్కడ చూసాను, కానీ ఇప్పుడు దూరం విదేశాలు కూడా వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఫ్లైట్కి ఒకసారి చూడాలి అని. అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, స్టార్టింగ్గా అప్పుడు ఒకసారి చూసినా నేను ఫ్లైట్ లోపలికి వెళ్ళి, అప్పుడే అక్కడ డ్రీమ్ ఉంటే చూడాలి దూరంకి వెళ్ళి. కానీ మళ్ళీ వెస్టింగ్లోకి వచ్చినాక ఎన్నోసార్లు ఫ్లైట్లలో కూర్చున్నాము, వెళ్ళాము, తిరిగాము, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. బిజినెస్లో వచ్చిన నుంచి మీకు కూడా ఇదే ఎంజాయ్మెంట్ ఉండదు. ఇలాగనే డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా పాత రోజులన్నీ గుర్తు చేస్తుంది మా మేడం, అన్ని మర్చిపోయి పెట్టింది. సో గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సలీం. గుడ్ మార్నింగ్. ఎక్సైట్మెంట్ టెక్స్ట్ చేయాల్సిన అవసరం లేదు, పోస్ట్ బాగా గర్వం చేస్తుంది. సో నా పేరు సలీం అండి. ఈ బిజినెస్లోకి రావడానికి ముందు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించేవాడిని. ఈరోజు ఎంతమంది ఫస్ట్ టైం వచ్చారు? ఈరోజే వావ్. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు నిజంగా చెప్పండి, మీ గుండె మీద చేసుకొని నేను డ్రైవర్ అంటే నమ్ముతారు ఎవరైనా? అన్న వద్దని చెప్తాడు. కోట్ ఉంది, సూట్ ఉంది, బయట బెంచ్ ఉంది, ఇన్న డ్రైవర్ అని
అనిపిస్తుందా కదా? ఎస్. ఇట్లానే నేను ముందు ఫోటో తీసి పెట్టిన ఎట్లా ఒక రోజు ఇట్లా వస్తుందండి. రైట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కార్ నడిపిస్తుంటే, మేరు క్యాబ్ నడిపిస్తుంటే 16-18 గంటలు నడిపిస్తుంటే ఒక్కొక్క రోజు మేము ఉండేది హఫీజ్పేటలో. మాకు ఇక్కడ ఎల్బీ నగర్ వైపు డ్రాప్ పట్టింది అనుకోండి రాత్రి 12 గంటలకి. మళ్ళీ 2 గంటల నుంచి ఇంటికి రావాలి, పడుకొని లేచిపోవాలని ఏదైనా రోడ్ కాడ ఏదైనా డాబా కాడ కారు పెట్టుకొని అన్నీ పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ బుకింగ్ అంటే 2 రోజులు కూడా ఇంటికి వచ్చేది కాదు. అలా పని చేసాం కష్టపడి. ఆ తర్వాత సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ పెట్టాను. అక్కడ కూడా నా దగ్గర 40 వెహికల్స్ నడిచేటివి, ఒక సొంతంగా 10 కార్లు ఉండే. కానీ ఓలా క్యాబ్ ఊబర్ క్యాబ్ వచ్చినాక బిజినెస్ జీరో అయిపోయింది. 24 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే 10 కార్లు కొన్నప్పుడు డౌన్ పేమెంట్ చేసి కొన్నాం కాబట్టి అమ్మేటప్పుడు షేర్ డబ్బులు వస్తాయా. సో నెలకి 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. బిజినెస్ జీరో అయిపోయింది. తినడానికి ఫుడ్ లేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో వెస్టీజ్ వచ్చిందండి. కానీ నా మైండ్ కంప్లీట్గా బ్లాక్ అయి ఉన్నది. ఎందుకంటే అమ్ముకొని వెళ్దామంటే అప్పులు లేవు, పని చేద్దాం జీతం వచ్చేది. జీతం మేము 20 వరకు రాదు, 20 వరకు చేసినాం. సో అలాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు నమ్మబుద్ధి కాలేదు. కానీ ప్రోడక్ట్ వాడిన తర్వాత ప్రోడక్ట్ బాగుండి ఇలాంటి మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం హోప్ వచ్చింది. సరే ఇంతమంది చేస్తారు కదా, మనం కూడా చేయొచ్చు అని. ఎందుకంటే ప్రోడక్ట్ బాగుంది. అలా 4-5 మీటింగ్లు వెళ్ళిన తర్వాత ఢిల్లీ మీటింగ్కి వెళ్ళాను, గోకురం. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలైన ఆట మొదలైంది. ఇక అప్పటిదాకానేమో రమ్మంటే రాబుద్ది కాదు, ఊరికే బందీ చేస్తున్నట్టు ఉంటుండే. గోకురం అటెండ్ అయినాక అక్కడ చూసిన ఎంతోమంది అక్కడ లక్షల్లో ఇన్కమ్ సంపాదిస్తారు. సరిగా మాటలు రాని వాళ్ళు, కాళ్ళు నడవనికి రాని వాళ్ళు లక్షలు సంపాదిస్తారు. మీకే నాకు అవసరం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అక్కడ మొదలైంది ఫైరీగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరలేదు ఆ ఫైర్. అక్కడ మొదలైంది చేసి ₹1,00,000 కొట్టాలి దీంట్లో 6 నెలల్లో నేను అయిపోతాగా క్రౌన్ అని చెప్పేసి అదే మీటింగ్లో డిసైడ్ అయిపోయిన 6 మంది ఎవరెవరని. ఎందుకంటే ఎవరికి చెప్తాం, మన మాట కాదనే వాళ్ళకి చెప్తాం కదా. సో అట్లానే 6 మందిని డిసైడ్ చేసుకున్నాను. 6 మందిలో ఒక ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ప్రాణమైన ఈయన దగ్గర రెడీ ఉంటాడు, కానీ ఆధార్ కార్డు ఏది 6 నెలలు. నిజం చెప్తున్నా. సో కాకాయ గచ్చిపూరి కాడు నాకు బైక్ కొట్టు నలిగింటి రా అంటే నిద్రలకని లేచి వచ్చి ఓడాలంటే తప్పదు. అట్లా ఉండే అనమాట ఇద్దరు ఒక్కరికొకరు. కానీ ఆధార్ కార్డు మీద 6 నెలలు నేను చేయాలి, నువ్వు చేయాలి. ఎప్పుడైతే నేను చేసుకుంటా పోయినా 30,000 వచ్చిందో ఆ రోజు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఈరోజు ఆయన ఇన్కమ్ 14 లక్షలు. తంగిలపల్లి శ్రీనివాస్ సార్ నమ్ముతారో నమ్మరు, హైదరాబాద్లో నెంబర్ 1 ఇల్లు కడుతున్నాడు. మేడ్చల్కి మెయిన్ రోడ్ సెకండ్ ఇల్లు 3.5 కోట్లు. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ నిన్ననే పడ్డది. 300 గజాలలో ఇల్లు కడుతుండు. సో ఆ 3.5 కోట్లు అవుతుంది దానికి. రైట్. సో ఒకప్పుడు కాదన్న వ్యక్తి కానీ ఈరోజు బెంచ్ కార్ తీసుకుంటూ 4 ప్లాట్లు కొన్నాడు, ఇల్లు కడుతున్నాడు. సో లైఫ్ చేంజ్ అయిందా అవ్వలేదా? ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే మెకానిక్ తౌఫిక్ అనుకుంటా. మీరు వీడియో తీయండి, ఆయన కూడా చూస్తే వాళ్ళు వస్తే మంచిదే. నేను సర్వీసింగ్ ఇస్తుంటే నెలకోసారి సర్వీసింగ్ చేపిస్తాను కదా, నెల 15 రోజులకి. బిల్లు గింత అయిందని పేపర్ మీరు రాసి పంపిస్తే నేను ఫోన్పే చేస్తుంటే నెలకి 50-60 వేల బిల్లు అవుతుండే. నాకేమనిపించింది అంటే 50-60 వేల బిజినెస్ ఇస్తా, నా మాట వినడా, 3,000 ప్రోడక్ట్ కొనడా, ఇక చెప్తే ఇంటలేరు, డైరెక్ట్ మీటింగ్కి దొరకపోతా అని చక్కగా ఏం చేసినా చెప్పినా ఇట్లా మీటింగ్ పోయిందంటే వస్తా అన్నాడు. పోయినా మెకానిక్ షెడ్ కాడికి నా కార్ తీసుకొని నాకు ఒక ట్రావెల్ కార్, ఒకటి సిలేరీ ఉండే, సెలీరియో కార్ ఎక్కించుకున్నా. ఇంద్రబీర్ సార్ వాళ్ళ ఇంట్లో మీటింగ్కి తీసుకుపోయినా, కూర్చున్నా, విన్నాడు, అన్నీ చేసిండు. నేను అన్నీ చూస్తున్నా, నవ్వుతుండా నవ్వుతలేడా, ఎక్సైటెడ్ అవుతుందా అవుతలేడా, అన్నీ బాగానే ఉన్నాయి. రంజాన్ నెల ఉండి ఒక్క పొద్దుండే వచ్చేటప్పుడు గచ్చిబౌలి అదేది ఏదో హోటల్ ఉందా, షాక్ హౌస్, ఫిస్ట్ హౌస్ది హలీం ఉండే, 500 ఉండే. ఎట్లాగైనా ట్యూసిడ్ అయిపోతుంది నా లెగ్ అని చెప్పి 500 పెట్టి ఇద్దరం కలిసి ఫిస్ట్ హౌస్లో అది కూడా తిన్నాము. ఇంటికి వచ్చినాక మెకానిక్ షాప్ కింద కత్తి ఆధార్ కార్డు అన్నా. ఆయన ఎట్లా అన్నాడంటే, సలీం భాయ్ నీకు 1,00,000 వచ్చినాక నేను జాయిన్ అవుతా అన్నాడు. వేసి ఇంత పెద్ద బాంబు అనుకున్నాను. నేను ఎన్నో ఆశలు పెట్టుకొని తీసుకుపోతే పొద్దుంతా వేస్ట్ అయిపోయి 500 పెట్టి ఇది తినిపిస్తే. సో 1,00,000 అన్నాడు. సరే ఏం చేస్తాం, ఇక మెకానిక్ ఇక మన రెగ్యులర్ ఫ్రెండే, దూరం కొంచెం అంత క్లోజ్ ఏం కాదు. సో సరే అని చెప్పేసి వదిలేసిన, పని చేసుకుంటూ పోయినా 2 సంవత్సరాలు అయింది. 1,11,000 ఇన్కమ్ వచ్చింది. ఇక నిద్ర పడుతుందా మనకు? ఇంకో డ్యూసిటీ రాడు, 1,00,000 వస్తాన్నాడు కదా. పొద్దున్న లేచిన ఫైన్ బిస్కెట్లు ఛాయ్లో ముంచుకున్న, తిన్న, పోయినా ఆధార్ కార్డుగో 1,00,000 వచ్చింది, అకౌంట్లో కూడా పడ్డది. అప్పుడేమంటాడు, జేబులో చేపెట్టి, సలీం భాయ్ నువ్వు చేయగలుగుతా కానీ నేను చేయలేను అంటాడు. ఇక ఏం చెప్పాలి, ఏ బాయిలో దుఃఖాలు చెప్పాలి. ఇప్పటిదాకానేమో 1,00,000 అన్నాడు. 1,00,000 వచ్చినాకేమో నువ్వు చేయగలుగుతావు,
మళ్ళీ ఏం డైలాగ్ అంటే నిన్ను తీసుకుపోయి ఎడార్లు వేసినా కానీ నువ్వు నీళ్లు తీస్తావంటాడు. ఎంట ఫైర్ ఉన్నది. సో ఏం చెప్పాలి ఇక అట్లా గిట్ట ఉన్నారు. కొందరు ఎట్లుండే అంటే పాపడాలు ఉంటే బాగుండే బిజినెస్లో, గోధుమ పిండి ఉంటే బాగుండే దుమ్ము దురుకుతుంటే మాట వాళ్ళు పాపడాలు చూసుకుంటే ఆడనే ఉన్నారు. నేను 10 లక్షలకు పోయినా రైట్. సో అట్లా అనిపిస్తుండే ఫైర్ ఉండే. చాలా మంది ఎట్లా బామ్మర్దికి చెప్తే ఆయన రాలేడు, దోస్తుకి చెప్తే ఆయన రాలేడు, మెకానిక్ చెప్తే ఆయన రాలేడు, ఇంటి ముందట ఆయన చెప్తే ఆయన రాలేడు. ఇంకొక విషయం కూడా చెప్తా, ఇక్కడ మా క్లాస్మేట్ గిట్ట ఉన్నాడు, వెనకాల కూర్చొని మా క్లాస్మేట్ ఆయనకి చెప్పిన కొత్తలో స్టార్టింగ్లో ఆయనకు వేరే బిజినెస్లో బిజీ ఉండే. సలీం నా బిజినెస్లో నేను బిజీ ఉన్నాను, తర్వాత చూస్తే కానీ నువ్వు చేసుకోవాలి. కానీ ఈ రోజు ఆయన గిట్ట స్టార్ట్ చేయడం జరిగింది. నేను అనట్లేదు, ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. నాకు కొత్తలు ఎట్లుంటుండే ఎక్సైట్మెంట్ అంటే ఈరోజు మీకు గిట్ట అట్లనే ఉంటుంది అనుకుంటా. ఇంటికాడికి వస్తుంటే సీడీ వింటుంటే మీటింగ్ పోతుంటే ఫుల్ ఫైర్ ఇక ఎట్లన్నా చెప్పాలిగా. నిజం చెప్తాడు, బానూరులో టంగటూరు జంగయ్య అని ఉంటాడు. టంగటూరు జంగయ్య అంటే రియల్ ఎస్టేట్లో జర బాగానే 4 పైసలు సంపాదించాడు. ఇక ఇంటికి వెళ్తుంటే ఆఫీస్ పెట్టుకొని ఫైర్ నింపుకొని పోవాలి, చెప్పాలి, ఇలా ప్రోడక్ట్ ఇచ్చే రావాలని. ఊరికి పోయినా కొద్ది ఎక్సైట్మెంట్ డౌన్ అవుతుండే, ఇంటికాడికి పోయినాక మొత్తమే డౌన్ అవుతుండే. అర్ధగంట కూర్చుంటుండే పోవాలన్నా వద్దాం, ఏమనుకుంటాడో ఏమనుకుంటాడు. లోపల పోయినాక ఏం తమ్మంటే ఏంటో ఇట్లనే వచ్చినా అట్లా ఉంటుండే పరిస్థితి. నిజం చెప్తున్నా, మీకు ఇటు అవుతుందా? ఇంటి దాకా పోతాం, లోపల వచ్చి అవుతుంది, ఏదో వాళ్ళు హాస్పిటల్ రాపించుకున్నట్టు. మనం అవకాశం ఇవ్వడానికి పోతున్నాం, అవునా కాదా? సో ఆ రోజు తంగేపల్లి శ్రీనివాస్ సార్ గిట్ట వద్దని చెప్పిండు. నేను ఫాలో చేసుకుంటూ పోయినా. ఒకరోజు సరే రమ్మని చెప్పి ఇంటికి పోయినా, చెప్పినా ఈరోజు 10 లక్షలు సంపాదిస్తాడు. ఆయన తిడతాడా దీవిస్తాడా? నాకు అవకాశం ఇచ్చింది అరుణ మేడం. ఆ రోజు నేనేమో ఆమెకేమొస్తుందని నేను ఆగిపోయిన ఉంటే నా లైఫ్ ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు. కానీ ఈరోజు నేను ఈ లైఫ్ స్టైల్ నెలకి 13 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నా అంటే ఆమె నేను తిడతాను, దీవిస్తాను. నా జీవితం నా తల్లి తర్వాత ఇంకో జన్మనిచ్చిన తల్లి అని, అవునా కాదా? సో మనం ఎందుకు అవకాశం ఈయనకి పోయి భయపడతాం, అదే అర్థం కాదు. మనం వాళ్ళకు ఈయనకే పోతున్నాం, ఇట్లా పోతాం. ప్లాన్ చెప్పాలి, జాయిన్ చేయాలి, అడి పోగానే ఇట్లా అయిపోతాం. మనం ప్లాన్ చెప్పంగా ఆయన ఏమంటాడు, ఇన్ని చూసినా అంటాడు, ఒకటే మాట, ఏం చెప్పాడు. వెస్టీజ్ నాకు తెలుసు అంటాడు, ఏం తెలుసు, టీవీ ఎంత అంటే అదేంది అంటాడు. మళ్ళీ సబ్బు వాడిని అంటే వాడలే అంటాడు. ఎట్లా తెలుసు అంటే మీకు తెలియదు, మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఆయన స్టేటస్ పెడితే చూసినా అంటాడు. స్టేటస్ ఏం అర్థమవుతుంది? చేస్తే వస్తాయా డబ్బులు, చూస్తే వస్తాయా? సో చూసిన వాళ్ళని నమ్ముదామా, చేసిన వాళ్ళని నమ్ముదామా? చేసిన వాళ్ళు ఇక్కడ ముందర టైంలో కూర్చున్నారు, వాళ్ళు చెప్పింది ఫాలో చేయండి, మేము ఉన్నాం. మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ వారం నుంచి ఆల్మోస్ట్ ఆర్సీపురంది టికెట్ 50 రూపీస్ చేస్తున్నాం. ఎందుకంటే కొంచెం కొత్త వాళ్ళకి బడన్ కావద్దు. నెలకొకసారి ఒక 4-5 మంది DUCDలు ఉండి ఒక టీమ్ మీటింగ్ పెట్టి పైసలు అప్పుడు వసూలు చేస్తాం 250 విత్ ఫుడ్తోని. ఎందుకంటే 5 మంది DUCDలు 10 లక్షల పైన సంపాదించి వచ్చినప్పుడు విత్ లంచ్తో 250 పెట్టలేమా? అరే 50,000 ₹1,00,000 సంపాదించి దుబాయ్ పోతుర్రు, ₹1,00,000 సంపాదించి 100-150 పెట్టుకోలేమా? లీడర్స్ మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, కానీ కొత్త వాళ్ళకి కావడానికి ఇంతకుముందు ఎంప్లాయీస్తో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంకా ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి, ఎక్కువ మంది లైఫ్ చేంజ్ చేద్దాం. సో నెక్స్ట్ వారం నుంచి ఈ హాల్ సరిపోదు నాకు తెలిసి. రెడీ ఉన్నారా? ఎస్. ఈ ఎక్సైట్ మీరుంటారు, ఇట్లుంది, ఇద్దరు వస్తే ఇక ఎగిరిపోతుంది ఇది. రైట్, డిసైడ్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలా అద్భుతమైన అవకాశం ఉంది. ఇక్కడికి వెళ్ళి ఎల్లో ప్లేట్ వెహికల్లో తిరిగేటోని ఈరోజు బిజీ కార్డు తీసుకున్నా, బయట ఉన్నది 786 పక్కనే ఉంది, మీరు బొంగర్ కనిపిస్తుంది. ఇంకో గ్రాండ్ మీటర్ తీసుకున్నాం, 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నా, 20 లక్షల అప్పు, 50 మొత్తం పే చేసిన. ఎవ్రీ 6 మంత్స్కో ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం. ఫారెన్ ట్రిప్ వెళ్తే బాగుంటుంది. ఎవరైనా ఎంతమంది వెళ్ళారు ఫారెన్ ట్రిప్? వెళ్ళాలి. ఎవరైనా పైసలు పెట్టుకొని పోయిన వాళ్ళు ఉన్నారా ఫారెన్ ట్రిప్? పైసలు పెట్టుకొని సార్ పోయిండు పైసలు పెట్టుకొని. కానీ సార్ సింగిల్గా పోయిండు లేదా ఫ్యామిలీతో పోయిండు. కానీ 10 మంది ఫ్రెండ్స్తో పోతే ఎట్లుంటుంది? సూపర్ ఉంటుంది. పైసలు ఖర్చు కాకుండా పోతే ఎట్లుంటుంది? బాగుంటుందా? ఉండదు. సో సార్ ఇంకోసారి మనం ఫ్రీ ట్రిప్ రండి, అప్పుడు చెప్తారు ఎక్స్ప్రెస్. అప్పుడు డబ్బులు పెట్టుకొని వస్తే ఏదో వచ్చినా పోయినా అనిపిస్తుంది. కానీ నిజంగా ఫారెన్ ట్రిప్లో ఎంత బాగుంటుందంటే, నేను ఫస్ట్ టైం వెళ్ళిన 2019లో స్టార్ క్రూజ్. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను ఒక 2 నిమిషాలు, కూర్చోపోయి లేట్ అవుతుంది.